డి న్యూస్కు స్వాగతం. ఈరోజు వార్తలోని ముఖ్య అంశాలు. విజయవాడలో జరిగిన రణబేరి సభలో మాట్లాడుతుంటే వాళ్ళ అంచనా 14,000 మందిగా ఉంది. 14,000 మంది. సరే ఎన్వి గారు, సరే మీ అంచనా తప్పు, 16,000 మంది వచ్చారు, మా భోజనాలు కూడా పెడితే ఇంకా భోజనం షార్టేజ్ వచ్చిందని చెప్పారు. వాళ్ళు ఆశ్చర్యపోయారు. నాకు తెలిసి ఈ 25 సంవత్సరాల ఉద్యమ ఘట్టంలో విజయవాడ అలంకార్ చౌక్లో ఏ సంఘం అన్నా సరే ఒక ధర్నా చేసిందంటే ఈ 50 సంవత్సరాల్లో ఇదే పెద్ద ధర్నా. అది ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్కి మాత్రమే సాధ్యమైంది. నేను గమనిస్తే ఎక్కడెక్కడి నుంచి వచ్చారు ఏంటి అని అనుకున్నప్పుడు ఎక్కడో పుట్టపర్తి, సత్యసాయి జిల్లా, అనంతపురం జిల్లా, అన్నమయ్య జిల్లా, మదనపల్లి, కడప జిల్లా, నంద్యాల జిల్లా, కర్నూలు జిల్లా నుంచి ఎంత సుదూర ప్రాంతం నుంచి కార్యకర్తలు పోటెత్తారు. ఇటువైపు చూస్తే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, అల్లూరు సీతారామరాజు, పోలవరం జిల్లా నుంచి కూడా వందలాది మంది మార్నింగ్ 4 o'clockకే వచ్చేసారు. వీళ్ళతో పాటుగా చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లా, నెల్లూరు జిల్లా, ప్రకాశం, మార్కాపురం, ఆ జిల్లా నుంచి వందలాది మంది బస్సులతో ఏకుందానికి ఎక్కడెక్కడో వాళ్ళు షెల్టర్ తీసుకొని స్నానాలు చేసి షార్ట్లీ 6 o'clock కల్లా ఇక్కడికి తాడోపేడో తేల్చుకుందామని వచ్చారు. ఇటు చూస్తే కోనసీమ, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, భీమవరం వాళ్ళు కూడా బస్సుల్లో 8 గంటలకి 8:30కి ఎక్కడెక్కడో స్నానాలు చేసి టిఫిన్ చేసి ఇక్కడికి వచ్చారు. మరి రాత్రి మేము సమీకరణ చేసినప్పుడు మరి ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, బాపట్ల, పల్నాడు, గుంటూరు వీళ్ళు మొత్తం వందల మంది. ఈరోజు వాళ్ళు చెప్పే సంఖ్య కంటే మేము అంచనా 8,000 వేసాం. 10,000, 12,000, 14,000. ఈ రాష్ట్ర వ్యాప్తంగా 1,08,000 మందిలో 16,000 మంది టీచర్లు రోడ్లు ఎక్కితే ఈ సీఎం కంటికి కనిపించదా? సీఎం కంటికి కనిపించదా? ఎడ్యుకేషన్ మినిస్టర్ కనిపించదా? ఆ జిఐడి వాళ్ళకి కనిపించదా? రెండోది, మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు, అధ్యక్షులు గత వారం రోజులుగా అందరి చేత లెటర్లు పెట్టించాం. దాదాపుగా 78,000 మంది ఉపాధ్యాయులు మా సమస్యలు పరిష్కారం చేయమని చెప్పి లెటర్ పెట్టించాం. లెటర్లు పెట్టిస్తే లెటర్లకి స్పందన ఏది? మీరు కళ్ళుండి చూడలేకపోతున్నారా? లెటర్లు చదవరా? ఆందోళన అర్థం కాదా? రెండో వైపు 175 మంది ఎమ్మెల్యేల్లో 70% ఎమ్మెల్యేలకి లెటర్లు ఇచ్చాం. దగ్గరికి పిలిచారు, మాట్లాడారు, అసెంబ్లీలో మాట్లాడతామని చెప్పాడు. ఈరోజు ఈ 100 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి 100 నియోజకవర్గాల్లో వేలాది మంది టీచర్లు, వాళ్ళ టీచర్లు రోడ్లు ఎక్కితే కనీసం ఒక్కడు కాకపోతే ఒక్క ఎమ్మెల్యేలైనా సరే అసెంబ్లీలో మాట్లాడరే? మీరు ఏమి ఎమ్మెల్యేలు, ఏమి పీపుల్స్ రిప్రజెంటేటివ్స్, ఏమేందో మంత్రి గారు ఉన్నారు. ఈరోజు 60 మంత్రులు అసలు దొరకరు. వాళ్ళు ఏం చేస్తారు? చివరికి పట్టుబట్టి మంత్రి గారి దగ్గరికి వెళ్ళి వివరాలను వివరిస్తే ఒక్కళ్ళు కాకపోతే ఒక్కళ్ళన్నా సీఎం చంద్రబాబు నాయుడికి చెప్పేవాళ్ళే లేరు. ఎలా పోరాటాలు చేయాలి? ఈరోజు ఈ పోరాటం ఖర్చు 30-40 లక్షలు ఎవరిస్తారు? అలాగే సెలవులు ఖర్చు పెట్టి 1 రోజు 2 రోజులు ఖర్చు పెట్టి ఈరోజు సుదూర ప్రాంతాల నుంచి టీచర్లు వచ్చారు. దీనికి భిన్నంగా గత 5 రోజుల నుంచి పశ్చిమ రాయలసీమలోను, ఉత్తరాంధ్రలోను, ఉభయ గోదావరి జిల్లాలో, కృష్ణా, గుంటూరులో 5 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం సమీకరణ చేసి ఇక్కడ తీసుకొచ్చి ఇది మా ఆందోళన, మా సమస్యలు పరిష్కారం చేయమని చెబితే ఇంతవరకు ఒక్క మంత్రి కానీ ఒక్క ఎమ్మెల్యే కానీ సాక్షాత్ సీఎంఓ కార్యాలయం కూడా స్పందించకపోతే మనమే చర్చలకు పిలవాలా? ఆ బాధ్యత లేదా? ఈరోజు ఉపాధ్యాయ వృత్తి గొప్పదే, ఇంతమంది ఉపాధ్యాయులు రోడ్లెక్కితే ఏం జరిగిందో మీకు అర్థం కాదా? చాలా మంది చెప్పారు, బీఆర్టీసీ రోడ్లో 1,00,000 మంది ఉద్యోగోపాధ్యాయులు రోడ్లెక్కితే ఆ ప్రభుత్వం ఆ రోజు నుంచే పతనం ప్రారంభమై ప్రభుత్వాలు మారినాయి. ఈరోజు దాదాపుగా 30 నెలలైంది. ఈరోజు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చి 30 నెలలైంది. 30 నెలల పీఆర్సీ కమిషన్ ని రీస్టోర్ చేయడానికి నీకు ఇంతవరకు సమయమే లేదా? నువ్వన్న మాటలేంటి, చేసే పనులేంటి? ఎవరు దీనికి రెస్పాన్స్ అవుతారు? ఈరోజు ఉదయం నుంచి నాకు
నక్కా వెంకటేశ్వర గారు, కేసీఎస్ గారు మీరు వస్తారా మమ్మల్ని రమ్మంటారా అని చెప్పారు. మీరు రాలేకపోవచ్చు, కనీసం మమ్మల్ని రమ్మని పిలవాలి కదా. పిలవకపోతే మా ఆందోళనకి అర్థం ఏంటి? ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళు రాకపోతే ఏమి పిలిపివ్వాలి? జిల్లా అసెంబ్లీకి పిలిపివ్వాలంటే పోలీసు వాళ్ళు ఇది రైట్ టైం కాదంటారు. పోనీ వాళ్ళు రమ్మంటే వాళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకు ఈ ఆందోళన? 16,000 మంది ఉపాధ్యాయులు, 1,75,000 మందికి రిప్రజెంటేటివ్స్ వస్తే ఏమాత్రం స్పందన లేదు. అంటే ఉపాధ్యాయులు ఉద్యోగస్తుల పట్ల ఈ ప్రభుత్వ వైఖరి ఏంటో మనకు అర్థమవుతుంది. కనీసం ₹1 ఖర్చు లేని పిఆర్సీని కమిషన్ వేయడానికి నీకు అంత కష్టమైతే ఈరోజు పాఠశాలలో సెలవులు పెట్టుకోవాలంటే కష్టం, ఓహెచ్ పెట్టుకోవాలంటే కష్టం, లోకల్ హాలిడేస్ ఇవ్వాలంటే కష్టం, ఆదివారాలు ఇంటికాడ ఉండాలంటే కష్టం. ఎంత ఒత్తిడికి లోనయ్యే ఉపాధ్యాయులు ఈరోజు ఆర్థిక పోరాటం అంటే ఈరోజు మా ఆర్థిక మూలాల మీద ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దెబ్బ కొట్టారు. ఈరోజు మీరు కూడా దెబ్బ కొట్టారంటే ఖచ్చితంగా మిమ్మల్ని దెబ్బ కొడదామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఒకవైపు గత వారం రోజుల నుంచి 10-15 రోజుల నుంచి రాష్ట్ర కమిటీగా బడి కాపాడుకోవాలి, ఎన్రోల్మెంట్ పెంచుకోవాలి, ఊరి బడిని కాపాడుకోవాలి, ఊర్లో వాళ్ళ పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలలో చేరాలని ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీగా ఈరోజు ప్రభుత్వ పాఠశాల కోసం ఒక కార్యక్రమం తీసుకున్నాం. మనకి ఒక్క ఎమ్మెల్యే కానీ, ఒక్క మంత్రి కానీ, ఒక్క అధికారి కానీ ఎవరైనా సరే దీనికి సపోర్ట్ చేస్తూ ప్రభుత్వ పాఠశాలని బతికించుకోవాల్సినటువంటి ఆలోచన ఎవరైనా చేశారా? ఒక్క ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ మాత్రమే చేస్తుంది ఈరోజు ఎన్రోల్మెంట్ పెంచడానికి. రెండో వైపు ఆర్థిక పోరాటం. ఈ ఆర్థిక పోరాటంలో పిఆర్సీ కమిషన్ కాదు, బకాయిలు కాదు, డిఎల్ కావచ్చు, 5 డిమాండ్స్ లో ఒక్క డిమాండ్ అయినా సరే ఈరోజు పరిష్కారం చేస్తే మీరు మా ప్రభుత్వం, మేము గెలిపించుకున్న ప్రభుత్వం, మీ మీద విశ్వాసం ఉంచేవాళ్ళమే. ఈరోజు మీ మీద విశ్వాసం ఉంచడానికి ఈ ధర్నాన్ని మీరు అవమానిస్తారా? లేదా ప్రత్యక్షంగా రాబోయే రోజుల్లో ఈ ఆందోళనకు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం గురవుతుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఈరోజు రాష్ట్ర కమిటీకి ఆలోచించాం. ఇంతవరకు ఎవరు రాలా, వస్తారని నమ్మకం సన్నగిలుతా ఉంది. మరి జిల్లా అసెంబ్లీకి పిలిపివ్వాలంటే పోలీసులు రెడీగా ఉన్నారు. మీకు ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో ఇన్ని వేల మంది మాట్లాడుకునే అవకాశం ఇచ్చాం. అదే గ్రేట్ సార్ ఎవరికి లేదని చెప్పినారు. సాక్షాత్ జేఏసీ చైర్మన్ వచ్చాడు, ఆయన ముందు చెప్పకూడదు కానీ గత జేఏసీలు 3 జేఏసీలు 4 జేఏసీలని పిఆర్సీ తర్వాత పాడి కట్టించినటువంటి చరిత్ర ఈ ఆంధ్రప్రదేశ్కు ఉంది. కానీ ఆయన తెలుగులో మాట్లాడాడు, మన తరపున మాట్లాడాడు. నా యొక్క తెలివితేటలతో పిఆర్సీ కమిషన్ వేయించి బకాయిలు ఇచ్చే పని చేస్తారు లేదా పోరాడానికి సిద్ధమని చెప్పాడు. ఆయన ఆ మాట అన్నాడంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఈ ధర్నా చేయబట్టి జేఏసీ నాయకుడు ఆ మాట అన్నాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారా. ఏమైనా సరే ఉద్యమం ఊరకనే పోదు, పోరాటం ఊరకనే పోదు, ఖచ్చితంగా ఫలాల్ని అందిస్తుంది. పోరాటం చేసేవా లేదా? పోరాడితే పోయేదేమి లేదు. ఖచ్చితంగా సమస్యల పరిష్కారం తప్ప ఈ రాష్ట్రంలో అన్ని ఉపాధ్యాయుల సంఘాల కంటే, అన్ని ఉద్యోగ సంఘాల కంటే అందరినీ నడిపించేది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషనే. దానికే ఈరోజు ఆర్థిక పోరాటంలో ఒక అంకురార్పణ చేసాం. భవిష్యత్తు పోరాటానికి మనందరం సిద్ధమవుతామని చెప్పి తెలియజేస్తూ వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్, వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్.